విశాఖలో గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్. విశాఖలో గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ కోసం నిజంగానే భూసేకరణ చేయాలని రక్షణ శాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదన అందిందా అనే దానిపై స్పష్టత కావాలంటూ విజయసాయిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై రాతపూర్వకంగా స్పందించారు మంత్రి సుభాష్ బమ్రే. అసలు గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డు ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థ రక్షణ శాఖను సంప్రదించింది లేదని, అలాంటప్పుడు భూసేకరణకు రక్షణ శాఖ అనుమతి ఉందని చెప్పడం అవాస్తవమని మంత్రి సుభాష్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏది ఏమైనప్పటికీ కేంద్రంతో ఏపీ సర్కార్ సఖ్యత సరిగ్గా లేదని మరోమారు రుజువైంది. చంద్రబాబు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోనే కాక రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టాల్సిందిగా రష్యా ప్రతినిధులను కోరారు. యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థకు అనుబంధంగా ఉన్న సుడో ఎక్స్పోర్ట్ అనే సంస్థ ఇన్లాండ్ వాటర్వే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తోందని ఏపీఈడీబీ ఓ నివేదికలో వెల్లడించింది. ఇదంతా ఇలా ఉంటే రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ బమ్రే. యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థ విశాఖలో ఎలాంటి గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డు నెలకొల్పేందుకు ముందుకు రాలేదని స్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో మరోసారి చంద్రబాబు బుద్ధి బయటపడినట్లయింది. ప్రభుత్వానికి రక్షణ శాఖ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని కేంద్ర మంత్రి డాక్టర్ సుభాష్ బమ్రే స్పష్టం చేశారు. డిఫెన్స్ శాఖ చేసిన స్టేట్మెంట్తో ఏపీ ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయినట్లయింది. గతేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి రష్యాలోని యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్కు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఒక బృందాన్ని పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖలో గ్రీన్ఫీల్డ్ చెప్పే మాటలన్నీ దాదాపుగా బోగస్ అని తేలిపోయాయి. గతేడాది విశాఖలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో నిధులు దారి మళ్లాయని, అవకతవకలు జరిగినట్లు ఆర్టీఐ ద్వారా బయటపడడంతో ఓ పారిశ్రామికవేత్త తాను ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదని బాహాటంగానే చెప్పి నిష్క్రమించాడు. పాత జీవోలపైనే అమరావతి మెట్రో రైలు కోసం భూసేకరణ కార్యక్రమం చేపట్టాలని భావించి హైకోర్టు నుంచి మొట్టికాయ రుచి చూసింది ఏపీ సర్కార్. తాజాగా రష్యా ఎపిసోడ్ చంద్రబాబు బూటగాన్ని బయటపెట్టింది. దీంతో చంద్రబాబు సర్కార్ మీద నమ్మకం లేక మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబుకు త్వరలో కేంద్రం చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు చర్చించడం కోసం రష్యాకు ఒక టీమును పంపడం జరిగింది. డైలాగ్స్ నడుస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో ఏపీ ప్రభుత్వం షాక్ గురైంది. రష్యా నుంచి చర్చల తరువాత తిరిగొచ్చిన బృందం యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థ గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డును ఏర్పాటు చేసేందుకు తమ వంతు సహకరిస్తామని తెలిపినట్లు చెప్పింది. ఇందులో భాగంగానే గత ఏడాది అక్టోబర్ 12న ఏపీఈడీబీకి యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థకు మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇది జరిగాక ఏపీ సీఎం చంద్రబాబు యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులను ఏపీకి ఆహ్వానించి అనువైన ప్రాంతం ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరారు.